బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా యానంలో ఈ రోజు రేపు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో గరిష్టంగా 40 మిల్లీమీటర్లు, ఇక రాజమహేంద్రవరంలో 30 మిల్లీలీటర్లు, అదేవిధంగా చిత్తూరులో 19, అమలాపురంలో 18, ఖమ్మంలో, కాకినాడలో 13, ఇక యానం నెల్లూరులో 6.6, తణుకులో 4.8, బాపట్లలో 4.3, కావలిలో 4.1 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా యానంలో ఈ రోజు రేపు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో గరిష్టంగా 40 మిల్లీమీటర్లు, ఇక రాజమహేంద్రవరంలో 30 మిల్లీమీటర్లు, చిత్తూరులో 19, అమలాపురంలో 18, ఖమ్మం, కాకినాడలో 13, ఇక యానం నెల్లూరులో 6.6 మిల్లీమీటర్లు, తణుకులో 4.8, బాపట్లలో 4.3, కావలిలో 4.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లుగా చెప్తుంది.